ఫ్రెండ్స్ ఈరోజు మా బామ్మర్ది స్పెషల్గా కుండ బిర్యానీ చేస్తా అని చెప్పి మంట పెట్టిండు. ఇంత చికెన్ తెచ్చిండు. ఇదేమో అంటుకుంటలేదు, పొగెళ్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్ లాస్ట్కి. మేము ఫ్రెండ్స్ కుండ బిర్యానీకి మా బామ్మర్ది సెలెక్ట్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ ఇవి: కారం, అల్లం, నూనె, పసుపు, మసాలాలు అన్నీ తీసుకొని వచ్చిండు. ఈ పచ్చ కనిపించేది బగారాకు, అది ఇంక ఎండిపోలే కాబట్టి మీకు అట్లా పచ్చ కనపడుతుంది. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వండుతాడో. ముందు సరిపోయేంత నూనె పోసుకోవాలా. నాకు వంటే రాదు, వండిచ్చినట్టు ఉంటానా ఏదో ఎరువులు వెళ్ళలేదు, తెల్లదే ఉంది, అడ్జస్ట్ కావాలి మనం. నేను తెంపుకొచ్చుకున్న తర్వాత ఇప్పుడు మెల్లగా నూనె వేడెక్కుతుంది ఫ్రెండ్స్. షార్ట్ వస్తున్నా. ఓ నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఉంటాను. ఎట్లున్నది నాని? తింటాం తిన్నగా వచ్చినాం. కూడా తింటా అనుకో. మా టామీ గారు కూడా ఎంత మంచిగా వెయిట్ చేస్తుందో చూస్తున్నా. ఆనియన్స్ వేసుకోవాలి, ఇట్లా పొగ వస్తుంది, ఎంత కష్టపడుతున్నా. మంట తగ్గించుకోవా, మాడదా మరి? ఏం కాదు బా, మాడితేనే మంచిగా ఉంటుంది. ఉల్లిగడ్డలు వేసుకున్నాక ఒక మహానుభావుడు ఏమని చెప్పిందో చేస్తా. ఏం చెప్పిండు? ఉల్లిగడ్డలు మాడితేనే మంచిగా ఉంటాయి అని చెప్పింది. అవునా? అది కూడా నేను కుక్క కూడా వెయిట్ చేస్తుంది ఫ్రెండ్స్ మా బామ్మర్ది కుండ చికెన్ కోసం. ఉల్లిగడ్డలు గోలిన తర్వాత డైరెక్ట్ చికెన్ అయినాయిగా. మొత్తం కవర్ చేసి దూరం నుంచి చికెన్ వరకు సరే అని కలపని కొట్టిన అల్లం పేస్ట్. చికెన్ లైట్గా హీట్ అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. కొంచెమే తగినంత పసుపు, ఇది మా బామ్మర్ది వాళ్ళ ఫామ్ హౌస్ వెనకాలనే మామిడి తోట కొంచెం దున్నిరు ఫ్రెండ్స్, అందుకని లోపల పోలే. రకరకాల పూల చెట్లు చూడండి ఫ్రెండ్స్, పూల ఇవన్నీ ఉన్నాయి. అన్ని పొలం సామాన్లు. గులాబీ పూలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పూసాయో. ఫ్రెండ్స్ బామ్మర్ది వాళ్ళ ఇంటికన్నా ఫ్రెష్గా పూసిన పుదీనా. ఈ పుదీనా చెట్లు ఇప్పుడు మనం చికెన్లో వేయబోతున్నాం. తగినంత ఉప్పు, అన్ని పై యాంగిల్ నుంచి వస్తున్నాయి.
ఉప్పు వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. కారం కూడా వేస్తున్నారు ఫ్రెండ్స్. ఏం చేస్తాడో తెలియదు ఫ్రెండ్స్ మా బామ్మది అన్న మాకు. కారమే చంపేస్తాడా. అక్క వార్నింగ్ ఇస్తాను. మరి నువ్వు వేయకపోతే మాకు మండుద్ది కడుపులో. చాలరా దీక్షంగా ఉండాలి. తెలంగాణ వాళ్ళకి మాత్రం తినకుండా ఎట్లా. సరిపోని వాటర్ పోతున్నాడు మావాడు. ఏం వేసావు ఇప్పుడు? బగారాకు. హాయ్ ఫ్రెండ్స్, కుతకుతలాడుతుంది. చెప్పు. మసాలా. ఏం మసాలా? గరం మసాలా. ఫ్రెష్గా ఇక్కడే తెంపిన పుదీనాకు. నేనే తింటున్నా. మనిషి ఒకటి 3 అనే కదా. ఓ ఇంకా కొంచెం నీళ్ళు తగ్గదు కానీ ఇంకా కారం పట్టలే. ఇంకొంచెం కారం వేస్తే బెటర్. ఇప్పుడు ఎసరు పోసిన చికెన్ అయ్యేలోపు టైంపాస్కి కొబ్బరి నీళ్ళు తాగుదాం. మరదలు కొట్టించిన కొబ్బరి నీళ్ళు తాగడం ఎలా అనేది మీకు ఇప్పుడు చూపిస్తా చూడరు. ఇక్కడైతే స్టాల్ గిల్లు ఏం దొరకవు ఫ్రెండ్స్. డైరెక్ట్ ఇట్లా ముయ్యాల తాగాల. గాల కోసం వచ్చింది బాగుంది. కమాన్. తాగిన తర్వాత కొబ్బరి తినడానికి దిశ సూపర్. చూడండి కొబ్బరి లేతగా ఉంది. ఒక స్పూన్ తెచ్చుకొని గీక్కొని తినేద్దాం. ఇప్పుడే తాగిన కొబ్బరి ఉండలో లేత కొబ్బరి గీక్కొని తింటే ఆ కిక్కే వేరప్ప. భలే ఉంది. మా బామ్మారు చెప్తుంటే ఫైనల్ కూర రెడీ అయిందని ఇక దింపుకుందాం. కింద పడాలి కానీ పెట్టేసి కింద పెట్టేసి సాప్ మీద వద్దు, కాలుతుంది. ప్లేట్ ఉంది కదా ఆడబెట్టి కుండలో పెడతావా? అన్నీ ఉండని బ్యాలెన్సింగ్ అవ్వట్లే. ఇలా పెట్టేసి ఇప్పుడే తీసుకొచ్చిన చికెన్ రెడీ. అరిటాకులో వడ్డించుకొని తినడానికి మేము సిద్ధం. వేడిది. ఇప్పుడు నీట్గా వండిన
కుండలో చికెన్ రెడీ. మొత్తానికి మా బామ్మరిది వండిన కుండ చికెన్ ఎలా ఉందో టేస్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. చూద్దాం. రాబా టేస్ట్ వేరే ఎంతైనా ఒప్పుకోవచ్చు. కుండలో కట్టెల మీద వండితే ఇలాగే ఉంటుంది. అంటే నా పనితం లేదా. నువ్వు గ్రేట్ రా. థ్యాంక్ యూ. భలే ఉంది. ఈ టైంలో ఇంత కళ్ళు బొట్టు ఉంటే భలే ఉండదు కానీ తెస్తా సమీస్. సూపర్ ఫ్రెండ్. మీరు కూడా ఇట్లనే అప్పుడప్పుడు వెకేషన్కి పోయి హ్యాపీగా ఇలా చికెన్ వండుకొని ఇంత కళ్ళు శుభ్రంగా రిలాక్స్గా అండి. చికెన్ ఇవ్వాలా? సూపర్. థ్యాంక్ యూ. బాయ్.